అందరూ ఎలా ఉన్నారు? ఆల్రెడీ తమ్మునేం చూసే ఉంటారు. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేయడం అండి. సో ఈ రోజు మన స్పెషల్ అయితే లస్కోరా ఉండలు, అదే పంచదారతో కొబ్బరి ఉండలండి. అయితే ఒక్క విషయం ఈ డ్రెస్ గురించి చెప్పాలండి మీకు. లాస్ట్ టైం ఒక వీడియోలో ఆల్మోస్ట్ ఒక 2 months 3 months బ్యాక్ మా బాబు ఒక టాప్ తీసుకొచ్చాడు, వాడు ట్రిప్కి వెళ్ళినప్పుడు అన్నాను కదండి. అలాగే ఈ డ్రెస్ నాకు మా పాప తీసుకొచ్చింది. మదర్గా నాకు అదొక ఫీలింగ్ కదండి, హ్యాపీ మూమెంట్. అది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సో ఈ లస్కోరా ఉండలు అవనివ్వండి, కొబ్బరి ఉండలు అవనివ్వండి, దానికి కావాల్సిన పదార్థాలు అప్పుడే ఫ్రెష్గా కొట్టిన కొబ్బరికాయ అండి, అలాగే లైట్గా యాలకల పొడి, పంచదార, కాచి చల్లార్చుకున్న పాలు, లైట్గా నెయ్యి, ఇది ఆప్షనల్, కొంతమంది వేస్తారు కొంతమంది వేయరండి, అలాగే డ్రై కోకోనట్ పౌడర్. ఇంతేనండి. ముందుగా మనం ఈ కొబ్బరి చిప్పల్లోంచి ఇగో ఇది తీసేయాలి కదండి. ఇది సులువుగా అవ్వాలి అంటే చిన్న టిప్పు, మనం రిఫ్రిజిరేటర్లో ఒక 10 minutes ఒక 15 minutes పెట్టుకుంటే ఈజీగా ఈ డప్పు వచ్చేస్తుందండి. ఫ్రిడ్జ్లో పెట్టడం, కొంచెంసేపు పోయిన తర్వాత బయటికి తీయడం, అలాగే కోకోనట్ దాంతో తీస్తే ఎంత చక్కగా డప్పు వచ్చేసిందో చూసారు. సో అలా పీల్ చేసేసుకున్న తర్వాత 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని మనం ఈ పీలర్ తోటి ఈ బ్యాక్ ఉన్న ఈ పెంకుని, అంటే మనం కొబ్బరి చెప్పులోంచి తీసేసిన కొంచెం ఈ బ్రౌనిష్ పెంకు ఉన్నది కదండి, అది మనం లైట్గా పీల్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్ లాడూలు వస్తాయండి, ఉండలు వస్తాయి. నేను ఇలా పీల్ చేసుకున్నాను. ఇలాగా ప్రతిదీ కూడా మనం పీల్ చేసేసుకోవాలన్నమాట. కొబ్బరి ముక్కలు నేను పీల్ చేసేసుకున్నాను, ఈవెన్గా కట్ చేసేసుకున్నాను. ఇక దీన్ని మనం మిక్సీ చేసుకుందాం. సో నేను ఈ ముక్కల్ని మిక్సీలో వేసుకుంటున్నానండి. ఒకవేళ ఇలా ముక్కలు వద్దు, మా దగ్గర కొబ్బరి కోరు, అది కూర ఉంటుంది కదండి, కొబ్బరి కోరుకునేది అది ఉంది అని అంటే దాంతో కోరుకున్నా ఓకే. మేము ఈ హౌస్ షిఫ్టింగ్లో అది ఎక్కడ మిస్ప్లేస్ అయిపోయిందో తెలియదండి. సో నేను దీన్ని మిక్సీలో వేసేసుకుంటున్నాను. వేసుకొని పల్స్ అంటాం కదండి, అలా పల్స్లో ఒక తిప్పడం ఆపడం అలా కోరు అయ్యేదాకా చేసుకోవాలి. కొబ్బరి కోరులాగే అయిపోయింది, చక్కగా మిక్సీ చేసుకున్నా కూడా మనం. నేను మిక్సీలోది ఈ ప్లేట్లోకి తీసుకొని కొలుచుకుంటేనండి, ఈ కప్పుతో నేను మామూలుగా కప్పు కొలత పెట్టుకుంటే ఈ కప్పుతో 1.5 కప్పు కొబ్బరి తురుము వచ్చిందండి. జస్ట్ కొలతల కోసం చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ మీద మూకుడు పెట్టుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత ఈ కొబ్బరి తురుముని ఇందులో వేసుకొని దగ్గరుండి లో ఫ్లేమ్లో అలా కంటిన్యూగా వేచుకోవాలండి. లో ఫ్లేమ్లోనే వేగాలి. సో మనకి ఇలా పచ్చిగా ఉన్నది డ్రై కొబ్బరి తురుములాగా అయిపోవాలి, అంతవరకు దగ్గరుండి వేచుకోవాలండి. చూసారు కదండి, ఇది మనం కొబ్బరి తరిగి తురుము చేసుకున్నప్పుడు చెమ్మగా ఉండేది కదండి. ఇప్పుడు చూడండి ఎంత డ్రైగా అయిపోయిందో. ఇలా దగ్గరుండి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో చేసుకుంటే ఇంత డ్రైలాగా అవ్వాలండి. అప్పుడు వరకు ఇలా వేచుకోవాలన్నమాట. ఇంకే చెప్పాను, నెయ్యి ఆప్షనల్ అని. కావాలి ఓకే అనుకున్న వాళ్ళు 1.5 స్పూన్ నెయ్యి వేసుకొని మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలండి. నెయ్యి అంతా దీనికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. నెయ్యి కూడా వేసి బాగా మొత్తం అంతా కలిసిన తర్వాత మనం ఈ కప్పుకి పావు నుంచి అంటే 1/3 అంటాం కదండి, ఆ 1/3 ఇందాకలే చెప్పుకున్నట్టే కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు వేసేసుకుందామని. వేసుకోవడం, మరొకసారి బాగా కలిపేసుకోవడం. సో ఈ పాలు వేసి కలిపిన తర్వాత మనం మళ్ళీ పంచదార అండి, నేను 1.5 కప్పు కొబ్బరి తురుము వేసుకున్నాం కాబట్టి అందులో హాఫ్ పంచదార, అంటే ఈ కప్పుతో 3/4 కప్పు, మీకు తెలుస్తుంది కదా, 3/4 కప్పు పంచదార వేసేసుకోవాలండి. వేసుకొని ఇలాగ అణుపుతూ కలుపుకోవాలండి. అలా కొంచెం దగ్గర పడుతున్నప్పుడు కొంచెం యాలకల పొడి అండి వేసుకొని మరొక్కసారి కలుపుకుందాం. మనం ఎక్కడ నీటి చుక్క వేయలేదు కాబట్టి పంచదార అనుకున్న పాకంతో అయిందండి. సో యాలకల పొడి అంతా దీనికి పట్టేటట్టు మరొకసారి కలుపుకుందాం. ఆల్రెడీ మంచి అరోమా అయితే స్టార్ట్ అయిపోయిందండి. యాలకల పొడి వేయడం, కొబ్బరి చాలా 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 బాగుంది. సో నేను ఈ స్టేజ్లో స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నానండి. ఆఫ్ చేసేసుకొని ఇది గోరువెచ్చన అయ్యేదాకా మనం పక్కకి తీసుకొని అలా కలుపుతూనే ఉండాలండి. అది అయిపోయింది కదా, ఆపేసాం కదా, దానంతరకు అదే చల్లారిపోతుందని కాదు, చక్కగా ఇలాగే నించునో లేకపోతే దీని పక్కకు పెట్టుకొని ఇంకలా కంటిన్యూగా గోరువెచ్చన అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. సో ఇంకా నించునే ఓపిక అయితే పోయిందండి. కూర్చొని
ఇలాగా ఇవి గోరువెచ్చని అయ్యేదాకా ఇలా కూర్చొనే కలుపుకుంటూ ఉండాలి. ఓపుకుంటే నించొని కలుపుకోండి, బట్ నేనైతే ఇలా కూర్చొని కలుపుకుంటున్నానండి. సో దట్ కూర్చున్నట్టు ఉంటుంది ఈ ఎండాకాలంలో, ఇది కూడా మనం కలుపుకున్నట్టు ఉంటుంది. సో ఇది చాలా వేడిగా ఉంది కదండి, మనం గోరువెచ్చని అయ్యేదాకా మాత్రం ఇలా కలుపుతూనే ఉండాలి. అమ్మయ్య, ఫైనల్గా చక్కగా గోరువెచ్చగా అయితే అయిపోయిందండి, బాగా కలిసింది. సో మనం ఇలా తీసుకోవడం, ఇంకా ఓపిక పెట్టి ఉండ చుట్టుకోవడం, కొంచెం ఉండ చుట్టుకొని ఇట్లా ఇలా రోల్ చేసుకుంటే రౌండ్గా వస్తుందండి. వచ్చిన తర్వాత దీనికి మనం ఇందాక చూసారు కదండి డ్రై కోకోనట్ పౌడర్ అన్నాను కదా, దాన్ని ఇలాగ జస్ట్ దీనికి ఇలా ఫిల్లింగ్లా చేసుకుంటే అంతేనండి. లస్కోరా ఉండలు అంటాం. అయితే దీనికి మా ఆడపడుచు, అసలు నేను ఇది నా వంటకం కాదండి, నేను ఇలాంటి స్వీట్స్ అవి అసలు చాలా తక్కువ అంటే అసలు చెయ్యను కూడా. గులాబ్ జామున్ మాత్రం నేను చేస్తాను, వీడియో కూడా చేశాను కదండి. కానీ రీసెంట్గా మా ఆడపడుచు మాకు ఈ లస్కోరా ఉండలు పంపించారండి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఎలా చేయాలి వదిన గారు అని చెప్పి కాల్ చేస్తే ప్రాసెస్ చెప్పారు. కానీ ఇది ఆవిడ చెప్పిన ప్రాసెస్ కాదండి, ఎందుకంటే ఆవిడ ఈ ముద్దని మళ్ళీ రుబ్బి చేయాలి అని అన్నారు. మనకి అసలే ప్రయోగాలు కదా, మళ్ళీ ఎందుకులే అంత రిస్క్ అని కొంచెం ఎంత సులువుగా వీలైతే అంత సులువుగా చేయొచ్చని ఇలా చేస్తున్నాను. కానీ ఆవిడ చేశారండి, చాలా 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 బాగున్నాయి, చాలా యమ్మీగా వచ్చాయి. చూసారు కదండి, చాలా 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 బాగా వస్తున్నాయి. నిజం చెప్పాలంటే నేను ఇది ఫస్ట్ టైం చేయడం అండి, ఫస్ట్ టైం చేసినా కూడా బాగా టర్న్అవుట్ అవుతున్నాయి. సో ఫైనల్గా నాకు వచ్చిన స్టైల్లో లస్కోరా ఉండలు అవనివ్వండి, పంచదారతో కొబ్బరి ఉండలు అవనివ్వండి, చాలా బాగా వచ్చాయండి. నేను ఫస్ట్ టైం చేసిన ది బెస్ట్గా టర్న్అవుట్ అయింది. ఈ వీడియో కనుక నచ్చి ఇలా కాదండి మేము కూడా రుబ్బుకుంటాము మీ ఆడపడుచు గారు చెప్పినట్టే అంటే కనుక కింద కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.